హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెష్ వరల్డ్. అయితే ఈరోజు అంది మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి కంపల్సరీ. మన దందా చూసినాం, టెంట్ హౌస్ అండ్ డెకరేషన్స్, అట్లే డీజే ఉంటుంది. మొత్తం డైలీ వ్లాగ్స్ ఇప్పడుతుంది. డైలీ లైఫ్లో మనం రోజు రోజు ఏం చేస్తామో అవన్నీ మనం ఒక వ్లాగ్ రూపంలో ఇస్తున్నాం. ఇప్పటి నుంచి కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తున్నా. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇవాళ ఉగాది స్పెషల్, మేము ఉగాది పచ్చడి వేస్తున్నాం. ఓకేనా? మంచిగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ గో. వచ్చారు సరే అండి రే పుల్ల పెట్టి ఇవన్నీ కాదు. ఆ మామిడికాయలు లేపు ఉల్లిగోజి పచ్చడి వేద్దాం, లేట్ అవుతుంది. అంత పుల్లలు పెట్టద్దు ఆడు ఒక పిస పువ్వు కూడా. అరే నిజంగా ఏలు అందరి పుల్లలు పెట్టుకోకూలి. మామిడికాయలు చింతపండు అవన్నీ పొలి పొలి జల్దీ. మనోడు బిజినెస్ మ్యాన్, తన టాప్లో డిజైన్ అనిపిస్తుంది. అయితే గాయ చివరికి ఒరిపోయింగా మా వాళ్ళు అయితే అన్ని ఐటమ్స్ రెడీ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఉగాది పచ్చడి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వాటర్, ఉప్పు, మిరియాలు, వేపాకు, ఇది ఇవి అంటారు చూసిన, ఇది ఏమంటారా, యాప పూత. ఇక మనకి ఎందుకంటే కొత్త కొత్త ఫ్రెండ్స్, అందుకే మాకు పదార్థాలు తెలియదు. కొంచెం బెల్లము, చిన్న లేత మామిడి పిండి, అలాగే మనకు కొంచెం చింతపండు తాగినంత. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఐటమ్స్ అది మనకు ఉగాది పచ్చడి, మంచిగా తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి అవుతుంది. అయితే ముందుగా చింతపండు నానబెట్టుకొని బెల్లాన్ని తుమ్ము వేసి దీన్ని కూడా నానబెట్టాలి. తర్వాత మొత్తం ప్రాసెస్ చూడండి ఒకసారి. ఓకేనా? ముందు అయితే మనం చింతపండు అయితే కొంచెం నానబెట్టుకుందాము. దానికి తగినన్ని కొన్ని వాటర్ తీసుకోవాలి. మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మంచిగా చింతపండు నానాలి. ఎందుకంటే ఉగాది పచ్చడి అంటే స్వీట్, తీపు, చేదు, అలాగే అన్ని రకాలుగా ఉంటేనే ఉగాది పచ్చడి అంటారు. తెలంగాణ స్టైల్లో మనం చేద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి వాయిస్ ఎట్లా వస్తుందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఇప్పటిదాన్ని మనం డైలీ రొటీన్ అవుతుంది మనకు. రేపు చూడండి, ఏదైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానాలి. తర్వాత బెల్లం అయితే చిన్న చిన్న తురుము చేసి బెల్లంని కూడా వాటర్లో నానబెడదాం. ఆగురా, మంచిగా పచ్చడి వేసి మిగులుతాయి. ఆగు. మనోళ్ళకైతే రోజు తిన్నా కర్రీ ఉన్నది. మామిడికాయలు గట్టిగా ఉన్నది. మనలో అయితే పచ్చడి కోసం అందరూ వెయిటింగ్. మెల్ల మెల్ల చేదెప్పుకున్నాం, మళ్ళీ ఆంటీ చెప్తుంది. చిన్న చిన్న పని ఏం కాదు, న్యాచురల్ తెలంగాణ పై ఇది. భయ్యా నో మ్యూజిక్, నో ఎడిటింగ్, న్యాచురల్ పూరా తెలంగాణ. చూడండి, ఇలా బెల్లాన్ని మంచిగా చిన్న చిన్న తురుము చేసుకోవాలి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భయ్యా మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్, కమ్మర్పల్లి మండలం, కోనందర్ గ్రామం, నియర్ జీపీ దగ్గర మాకు టెంట్ హౌస్ ఉంటుంది. దాంట్లో ఊకుంటున్నాం. ఎవ్రీథింగ్, ఎనీ టైప్, ఎనీవేర్. సరిపోతుందా? చూడు, ఉగాదికి ఏరిపోతుందా? వాటర్ పోయి కొని ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా తొలుకున్న బెల్లంలో కొంచెం వాటర్ పోసి నానబెట్టాలి. ఇది కూడా ఒక 20 నిమిషాల నానబెడితే ఇంకా అవ్వదు. ఇది కూడా నానబెడితే మనకు మంచిగా పానకం లెక్క అవుతుంది. అప్పుడు మనం ఉగాది పచ్చడిని మంచిగా టోటల్గా ప్రిపేర్ చేయొచ్చు. అలాగే వేప పువ్వు కూడా చిన్న చిన్న, అది మన ఏంది ఆకుల నుంచి పువ్వు వేరేసి మనం బెల్లంలో మిక్స్ చేయాలి. మొత్తం వేపు మనకు తగినంత వేసుకోవాలి.
దీంట్లో వేసేయాలి మొత్తం మిక్స్ చేద్దాం. మేము న్యాచురల్గా తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి వేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇలా పువ్వు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి పానకం అయ్యేదాకా, అంటే కొంచెం బెల్లం కరిగేదాకా. మంచిగా బెల్లం చింతపండు కరిగేలోపు మనం మామిడికాయని చిన్న చిన్న పీసులకు కోసుకుందాం. మొత్తం బాగా చిన్న చిన్నవి, బాగా చిన్న చిన్నవి. ఓకేనా? ఫ్రెండ్స్ చింతపండు కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చింతపండు పులుసుని బెల్లం పులుసులో మిక్స్ చేద్దాం. ఇలా పోయిరా, ఇది చింతపండు పడకుండా ఇలా పోయి, ఇది అది పడద్దు. చేతారం పెట్టు, చేతారం పెట్టి మంచి అలా పోయి ఇక్కడ పోస్ట్ దగ్గర పట్టు కదా, పడద్దు అది. మంచిగా రెండు మిక్స్ అవుతున్నాయి, బెల్లం స్వీటు చింతపండు పులుపు. ఫ్రెండ్స్ మంచిగా వేప పువ్వు అలాగే బెల్లం చింతపండు పులుసు మంచిగా మిక్స్ చేసినాము. ఇప్పుడైతే దాంట్లో మనకు మిరియాల పొడి వేయాలి. అట్లనే తగినంత ఉప్పు. మేము న్యాచురల్గా తెలంగాణ స్టైల్లో చేస్తున్నాము. మేము పద్ధతి సత్కరంగా ఉప్పు, తగినంత ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మన చిన్న మామిడికాయ కటింగ్ పీసెస్ కూడా దీంట్లో వేసి మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు మనకు తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా 6 పదార్థాలతో మనకు ఉగాది పచ్చడి రెడీ అయింది. మన వాళ్ళు టేస్ట్ చూసి మరి ఎట్లయినా చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ చూద్దాం. ఎగ్జామ్ వచ్చింది స్వీటు, ఉప్పు తక్కువైంది కానీ నెంబర్ ఎక్క వచ్చింది, హైలైట్ ఉంది. చేసేది మస్తు ఉంది. అబ్బా మిరియాలు అడమత్తుని. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి, కొంచెం మంచిగా మమ్మల్ని ఆదరించండి. ఓకేనా? ఓకే, T61 బాయ్.